హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే సోయా రైస్ అండి, మిల్ మేకర్ రైస్ అనమాట. చాలా హెల్తీ ఫుడ్ అండి, ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చు. కర్రీ లేనప్పుడు ఇలా రైస్ రెసిపీ కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా హాట్ వాటర్ అయితే తీసుకున్నానండి. అందులోకి మనం సోయా అయితే వేసేయాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులోకి మిల్ మేకర్ అయితే వేసేయాలండి. తర్వాత కాసేపు అలా వదిలేయాలి. అప్పుడు ఇవి సైజ్ పెద్దగా అవుతాయండి. తర్వాత వీటిని పిండేసి మనమైతే ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టానండి, ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసానండి, ఇక్కడ చూపించినవి. మనం తీసుకున్న రైస్ క్వాంటిటీ తగ్గట్టుగా వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. చాలా ఈజీ అండి. అలాగే 5 నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది. అన్నం రెడీగా వండేసుకుని పెట్టుకుంటే సరిపోతుందండి. ఎప్పుడైనా మనకి రైస్ మిగిలిపోయినా సరే ఇలా మనం మిల్ మేకర్ రైస్ అయితే చేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. టమాటాలు కూడా సాఫ్ట్గా మగ్గిపోవాలి. కాసేపు అయితే రెస్ట్ ఇచ్చాం కదండి. ఇప్పుడైతే మనం వాటర్ని పిండేసి ఒక బౌల్లోకి అయితే మిల్ మేకర్ని తీసుకోవాలి. ఇంట్లో కూరగాయలు ఏం లేకపోతే ఇలా రైస్ రెసిపీ అయితే చేసుకోవచ్చండి. మిల్ మేకర్తో చాలా హెల్తీ అనమాట. ఇప్పుడైతే మనకి ఇది కూడా రెడీ అయిపోయిందండి. టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా రుచికి సరిపడా ఉప్పు, అలాగే తగినంత కారం మన స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. తర్వాత కొంచెం గరం మసాలా పొడి వేసి ఒకసారి బాగా కలిపి 1 నిమిషం పాటు ఈ మసాలాలని బాగా వేయించాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. మిల్ మేకర్ పులావ్ టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది. ఇలా 1 నిమిషం వేయించిన తర్వాత మనం తయారు చేసుకున్న మిల్ మేకర్ కూడా వేసేసి బాగా కలిపి మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఈ మసాలా అంతా కూడా మిల్ మేకర్కి బాగా పట్టించాలండి. చూడండి, ఇలా డ్రైగా అయ్యేంత వరకు, ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించాను. తర్వాత ఇందులోకి మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ అయితే వేసేయాలండి. రైస్ వేసేసి బాగా కలుపుకోవాలి. నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి. రైస్ వేసి బాగా కలిపిన తర్వాత రైస్ వేడయ్యేంత వరకు కూడా దాన్ని కుక్ చేసుకోవాలి. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. పక్కన ఇంకే కర్రీ కాంబినేషన్ కూడా మనకు అవసరం ఉండదు, అంత టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లో పెట్టిస్తే పిల్లలు కొంచెం కూడా వదిలేకుండా మొత్తం తినేస్తారు. చూడండి, ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయింది. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి మిల్ మేకర్ రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.